ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి ఆయన ముందుకుంటూ ఉంటారు. ఆయన పేరే మురళీకృష్ణారెడ్డి గారు. సార్ ఏంటి సార్ మీ లైఫ్లోకి అసలు ఈ యాక్టింగ్ ఎలా వచ్చింది? ఈ సినిమా, ఈ పిచ్చి ఇదంతా ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి మొదలైంది? మనమే ఉన్న వాళ్ళల్లో బిలో మిడిల్ క్లాస్. నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో 10th క్లాస్ లోపే డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు చెప్పేవాళ్ళు. ఈ అబ్బాయికి ఏం చెప్తూ ఉంటారు? ఇలా ట్రోల్స్ వస్తున్నప్పుడు, ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నప్పుడు ఎప్పుడైనా నిరాశ పడుతుంటే మీరు ఏమైనా చెప్తూ ఉంటారా? డోంట్ టాక్ లైక్ దట్. నువ్వు చేసుకున్నావా? చేసుకోలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. చాలామంది ఏమనుకున్నారంటే ఈ పనికిమాలిన వీడియోలు వీటి వల్ల యూజ్ ఏంటి అని అనుకున్నారు. ఈ ఫీల్డ్లోకి రావాలి, ఎలా రావాలి, చదువుకోకపోతే డబ్బులు ఇవ్వరు. సో మీ ఓటమి పాఠాలు కూడా తన విజయానికి ఈరోజు మెట్లయినాయి. అది ఒక రకంగా అదృష్టం, వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ తన డైలాగ్స్ కానీ తన స్క్రిప్ట్ కానీ మోస్ట్లీ తనే రాసుకుంటూ ఉంటాడు కదా సార్. సెకండ్స్లో ఒక విధంగా సంపాదిస్తున్నాడు. ఈ టైంలో తను ఖర్చు ఎలా పెడతా ఉంటాడు సార్? మరి వాడి యాటిట్యూడ్ ఒకటే ఉంటుంది. ఏదైనా సరే మొదలు పెట్టకపోతే అనుభవాలు ఎలా వస్తాయి డాడీ అంటాడు. ఈ గురించి నేను విన్నది ఏంటంటే చిన్న పెద్ద ఏది అని చూడరంట, ఏది వచ్చినా అవకాశం అనే భావిస్తారంట. ఏంటి ఆ యాటిట్యూడ్ వెనక కారణం ఏంటి? చెప్పేవి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నా హార్ట్ఫుల్ హార్డ్ వర్కింగ్ ఏంటంటే అసలు జీరో నుంచి వచ్చిన వాడిని. అసలు నాకు ఇక్కడ ఏమి తెలియదు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళ వైపు నుంచి నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో వాళ్ళ కష్ట సుఖాలన్నీ మనకి అర్థమైపోతాయి. అప్పుడు హౌ టు డీల్ అనేది తెలుస్తుంది. సో రీసెంట్గా ఒక కేసు నడుస్తుంది సార్, ఒక మినిస్టర్ వాళ్ళ అబ్బాయి మీద ఒక కేసు నడుస్తుంది. ఇదే బండి సంజయ్ గారి చేతుల మీదుగా నేను బీజేపీ కండువ కప్పుకున్నాను ఒకప్పుడు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, అరే అంతా మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నువ్వు అట్లా నువ్వు బీజేపీ అంట కదా అని చెప్పేసి వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నౌ నాతో పాటు ఒక యాక్టర్ ఉన్నారండి. సో మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతారనమాట ఆయన. బికాజ్ ఆయన నార్మల్లీ ఒక మాట అంటూ ఉంటారు, ఒక కుటుంబంలో ఒక మగాడి జీవితం ఒక సక్సెస్ ఉంటుంది, దాంతోపాటు ఒక మగాడు ఎప్పుడు ఆనందంగా ఫీల్ అవుతాడంటే పుత్రుడు ఎప్పుడైతే ప్రయోజకుడు అయ్యాడో అప్పుడు తండ్రి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఆయన 2 విధాల సక్సెస్. ఒక పక్క చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి ఆయన ముందుకుంటూ ఉంటారు. ఆయన పేరే మురళీకృష్ణారెడ్డి గారు. ఫాదర్ ఆఫ్ దొరా సాయి తేజ. సో బేసికల్లీ సన్ ఆఫ్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆయన ఫాదర్ ఆఫ్ దొరా సాయి తేజ అని చెప్పుకోవడానికి ఎక్కడ అసూయ పడట్లేదు. వాళ్ళ కొడుకు సక్సెస్ని కూడా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు ఒక ఫాదర్గా. సో ఆయనతో ఈరోజు మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. నమస్తే సార్, బాగున్నారండి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది స్కిన్ రొటీన్లు ఇవి అడుగుతూ ఉంటారు కదా, మీరు అంటే మన సాయి తేజ ఎలాగో మంచి ఫెయిర్ ఉంటాడు, మీ నుంచే వచ్చింది కలర్ అని అర్థం అవుతుంది. ఏంటి మీరేమన్నా స్కిన్ రొటీన్ ఏమన్నా వాడుతూ ఉంటారా? ఏం లేదండి, మా ఇంట్లో మా మమ్మీ సైడ్ అటు వాళ్ళ మమ్మీ సైడ్ అందరూ వైట్గా ఉంటారు. సో జీన్స్ అలా అలా. సార్ ఏంటి సార్ మీ లైఫ్లోకి అసలు ఈ యాక్టింగ్ ఎలా వచ్చింది? ఈ సినిమా, ఈ పిచ్చి ఇదంతా ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి మొదలైంది? ఎప్పుడు మొదలైందంటే స్కూల్లోనే మొదలైంది. అప్పుడు మన తోటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు కొంచెం రిచ్ అనమాట. మనమే ఉన్న వాళ్ళల్లో బిలో మిడిల్ క్లాస్. వాళ్ళందరూ ఏమవుతారా అని అంటే వాళ్ళందరూ ఇంజనీరింగ్ పిల్లలు, ఏఈ జేఈ అంటారనమాట. మా నాన్నగారు నాగార్జున సాగర్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. వాళ్ళే పెద్దగా ఉండేవి క్వార్టర్స్. మాకేమో 4th క్లాస్ ఎంప్లాయ్ మా ఫాదరు. చిన్న క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అక్కడ ప్రతిరోజు డిఫరెన్సెస్ కనపడాయి. మనం వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనే టైంలో ఇక అక్కడ ఉన్న వాళ్ళలో మనమే బాగుండేవాళ్ళం. ఫస్ట్ కాన్ఫిడెన్స్, ఇన్స్పిరేషన్. అరే నువ్వు సోమరావు కంటే ఎక్కువ, నాగేశ్వరరావు కంటే తక్కువ, ఈ రకంగా కంపేర్ చేసేవాళ్ళు. మనం కూడా స్టైల్గా ఏదేదో చేస్తూ ఉండేవాళ్ళం. అట్లా మిషనరీ స్కూల్స్ అనమాట అవి. కల్చరల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అరే నాన్న ఏదైనా ఒక బేసిక్ బేస్ అనేది ఇక్కడే ఏర్పడాలి, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో 10th క్లాస్ లోపే డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు చెప్పేవాళ్ళు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పుడు బాగా ఎంసెట్ రాసేసి ఇంజనీర్ అయిపోయేవారు దాని మీద ఉండేవాళ్ళు వాళ్ళు. మనకు ఆ క్లారిటీ ఉండేది కాదు. ఎంసెట్ రాస్తాము, ఇంజనీర్ అవుతాము, అది ఒకటే క్యారెక్టర్ కదా. ఇదే సినిమా ఫీల్డ్లో ఉంటే మనం అన్ని రకాల క్యారెక్టర్లు చేయొచ్చు కదా. ఏదో ఒక సపరేట్గా డివియేట్ అయిపోయాం.
అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, డిసిప్లైన్, టైమ్ సెన్స్ అవన్నీ కూడా అక్కడ మాకు బాగా గట్టిగా పడ్డాయి. ఆ పడడం ఎలా అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఎవ్రీ 15 డేస్కి చేసేవాళ్ళం స్కూల్లో. చేసినప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలనే దాని మీద హనుమంతుడి వేషం వేసుకొని వచ్చా, పాటకు అభినయం చేశా. అనగానే మరుసటి రోజు నుంచి నిక్నేమ్ పెట్టి పిలిచారు. ఒరే హనుమంతరావా అనేవాళ్ళు. ఇదేంటి దేవుడి వేషం వేసుకొని వస్తే నన్ను హనుమంతరావు అంటున్నారు వీళ్ళు. ఇక మొదలైన అవమానాలు కూడా. అవమానంగా తీసుకోవడం ఏంటి, మనం ఇంకా బెటర్మెంట్ చేయాలి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ నెమ్మదిగా అప్పుడే పోగేసేవాడిని. ఏదో చిన్న స్కిట్లు అనుకునేవాళ్ళం. నువ్వు ఇట్లా చేయి, నువ్వు అట్లా చేయి, ఏదో అక్కడక్కడ అనేటప్పుడు నవ్వుతారు కదా. సో ఫీడ్బ్యాక్ అనేది పెరిగింది అప్పుడే. అక్కడ మాకు ఒక సోషల్ టీచర్ ఉండేవాడు, అలెక్సస్ మాస్టర్ అని. ఆయన మాకు చిన్నగా జంజాల గారి నాటికలన్నీ తీసుకొని, రే నువ్వు డాక్టర్గా బాగుంటావురా, డాక్టర్ క్యారెక్టర్ చేయనివాడు. గుండెలు మార్చబడను నాటిక, దాంట్లో డాక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఏవో గుండెలు వేస్తూ ఉంటాం, మారుస్తూ ఉంటాం. మార్చినప్పుడు ఆ జంతువులాగానే బిహేవ్ చేస్తుంటాడు వాడు. ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఇది నాటిక క్లుప్తంగా. అప్పుడే నాలో రాజేంద్ర ప్రసాద్ తర్వాత నేనే ఆయన తర్వాత అవ్వాలి అనేది, కామెడీ అనేది లోపల వచ్చేసింది. ఇంకా అది ఎప్పుడైతే పడిపోయిందో ఇంకా అది తగ్గల. మళ్ళీ విజయవాడ లోయలా కాలేజీకి పంపించారు వాళ్ళే. ఫస్ట్ క్లాస్ వచ్చిన స్టూడెంట్స్ అందరినీ పంపించారు. అంత ఈజీ కాదు లోయలా కాలేజీలో సీట్ రావడం. కేవలం లోయలా హై స్కూల్లో చదువుకున్నాం కాబట్టి లోయలా కాలేజీలో సీట్ ఇచ్చారు. అది కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చింది నాకు. మళ్ళీ చూడండి అక్కడ ట్విస్ట్. వాళ్ళు అలా తయారు చేశారు మమ్మల్ని, తెలియకుండా మాలో ఉన్న స్కిల్స్ అన్నింటినీ 10th క్లాస్లోనే పట్టేశారు వాళ్ళు. గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే నేను బాగా చక్కగా ఉండడం, చాలా మందిలో కంటే కూడా క్యూట్గా ఉండడం, అది నాకు తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు, ఎంకరేజ్మెంట్, ఫుల్ సపోర్ట్. అట్లా మొదలైంది. నైస్ నైస్. బట్ మీరు ఒక మాట అన్నారు, అప్పట్లోనే ట్రోల్స్ ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు ఏదో ఆన్లైన్లో అనుకుంటాం కానీ మనం. అది అవసరం అండి. నీకు ఎప్పుడైతే విమర్శ అనేది ఉంటుందో నీ కెరీర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు ఏం చెప్తూ ఉంటారు సార్ ఇప్పుడు దొర సాయి తేజకి, మీ అబ్బాయికి ఏం చెప్తూ ఉంటారు ఇలా ట్రోల్స్ వస్తున్నప్పుడు, ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నప్పుడు? ఎప్పుడైనా నిరాశ పడుతుంటే మీరు ఏమైనా చెప్తూ ఉంటారా? చెప్పడానికి వాడి స్టాండర్డ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక్కోసారి నేను కూడా తెలియకుండా వాడికి ఆ వేషం వచ్చిందంటే ఏవో రీజన్స్ ఉన్నాయరా, అదేం పెద్ద ప్యూర్ టాలెంట్ కాదు అది అని చెప్పేసి అనేవాడిని. డాడీ ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్. అతను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. నువ్వు చేసుకున్నావా? చేసుకోలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు నువ్వు. డోంట్ క్రిటిసైజ్ దెమ్ ప్లీజ్ అనేవాడు వాడు. ఓరి నాయన, ఇంత తప్పుగా మాడుతున్నా నేను అనేది. ఇప్పుడు నేను కూడా లర్నింగ్ ఫ్రమ్ గ్రేట్. సో ఇప్పుడు నేను ఇంకా వాడికి చెప్పడానికి ఏముంటుంది, వాడు అడిగితేనే చెప్తా. అది కూడా నాకు తెలిసిన మేరకే చెప్తా, ఫోర్స్ చేయను, ఇంప్లిమెంట్ చేయను. బట్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్, అంటే ఇప్పుడు ఈ టిక్టాక్లో వచ్చినప్పుడు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినప్పుడు, ఇది చాలామంది ఏమనుకున్నారంటే ఈ పనికిమాలిన వీడియోలు వీటి వల్ల యూజ్ ఏంటి అని అనుకున్నారు. తర్వాత వాళ్ళందరూ ఈరోజు సూపర్ స్టార్లు అయ్యారు, చాలామంది సినిమాల్లోకి వచ్చారు, చాలామంది అక్కడే ఎంటర్టైన్ చేస్తూ ఎంతోమంది ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు, లైక్ సాయి తేజ లాగా. సో మీరు ఎప్పుడైనా స్టార్టింగ్ డేస్లో అనుకుని ఎప్పుడైనా చెప్పారా, ఎందుకు ఈ వీడియోలు అవసరం లేదు ఆపే అని ఎప్పుడన్నా? నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఫస్ట్ బాగా చదువుకోండి. మేము చదువుకోవడం వల్లనే రిలేటెడ్ కోర్సులు గాలివాటంగా 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, ఇంటర్కి వచ్చేటప్పటికి ఎంపీసీ, డిగ్రీకి వచ్చేటప్పటికి BA మ్యాథమెటిక్స్, పీజీకి వచ్చేటప్పటికి థియేటర్ ఆర్ట్స్. అసలు ఏమన్నా సంబంధం ఉందా? జాబు కోసం కాదు, ఈ ఫీల్డ్లోకి రావాలి, ఎలా రావాలి, చదువుకోకపోతే డబ్బులు ఇవ్వరు. సో మళ్ళీ మీరు ఆ పని చేయకండి రా బాబు, మీరు రిలేటెడ్ కోర్సులు చేయండి, దానిలో నుంచి ఎదగండి, అంతే చెప్పేవాడిని. ఫెయిల్ అయినా పర్వాలేదు, 10 సార్లు రాయండి, మీకు ఒక అనుభవం వస్తుంది. గోల్డ్ మెడలిస్ట్ ఒకసారి వెళ్ళిపోతాడు బయటికి, 10 సార్లు తప్పినట్టు లెక్చరర్ అవుతాడు, 100 మందిని తయారు చేస్తాడు. సో మీరు కూడా కంప్లీట్గా చిన్నప్పటి నుంచి దీంట్లో ఉండడం ముఖ్యం కాదు, నేర్చుకోవడం ముఖ్యం.
సో మీ ఓటమి పాఠాలు కూడా తన విజయానికి ఈరోజు మెట్లయినాయి. నాకు తెలియదు అది. హ్మ్. హ్మ్. ప్రతిదీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, లేకపోతే వాళ్ళు ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకున్నారు. హ్మ్. మరి మనం వాళ్ళకి ధైర్యాన్ని హ్మ్. ఇచ్చి అన్ని విధాలుగా కాపాడుకుంటడం వల్ల వాళ్ళు ఎదిగారు. హ్మ్. ఎవరి ఫోర్స్ వాళ్ళదే, హ్మ్. ఎవరి కష్టం వాళ్ళదే. లక్కీగా ఏంటంటే మీడియా డెవలప్ అయింది. హ్మ్. మేమున్న పరిస్థితుల్లో నుంచి కరెక్ట్గా వాళ్ళు ఎదిగే టైంకి కొంచెం సోర్సెస్ పెరిగినాయి. హ్మ్. అదొక రకంగా అదృష్టం, వాళ్ళు యూజ్ చేసుకున్నారు. హ్మ్. నైస్. సో బేసికల్లీ మురళీకృష్ణారెడ్డిగా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు మీ సక్సెస్ వెనక? అండ్ ఇంకొక పక్క ఫాదర్ ఆఫ్ దొర సాయి తేజగా ఎంత హ్యాపీగా ఉన్నారు? రెండిట్లో ఏది ఎక్కువ హ్యాపీనెస్ అండి? ఒక ఫాదర్గా డెఫినెట్గా హ్మ్. కంపారిటివ్లీ హ్మ్. హ్మ్. సంతోషపడతాం. హ్మ్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కోరుకుంటారు, మా పిల్లలు దీంట్లో ఉండాలి, హ్మ్. మేము అనుకునే ఇమాజినేషన్లో కొద్దిగా ఏదన్నా అవ్వాలి అని కోరుకుంటారు. మళ్ళీ వాళ్ళు దే ఆర్ మినిమము కేపబుల్ పర్సన్స్ ఫైనాన్షియల్గా. హ్మ్. మనకు అది లేదు కదా. దీనిలోనే మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ తీసుకోవాలి, వాళ్ళని కెరీర్ కరెక్ట్గా గైడ్ చేయగలిగి ఉండాలి. హ్మ్. అది మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఒక టార్గెట్ ఉండాలి. హ్మ్. స్ట్రగ్లింగ్ ఉంటుంది, మళ్ళీ హెల్త్, హ్మ్. మళ్ళీ ఇంట్లో లేడీస్ ఎలా ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారో తెలియదు, విమర్శిస్తుంటారో తెలియదు. హ్మ్. ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మనం ఫేస్ చేసేది ఫస్ట్ ఇంట్లోనే. కరెక్ట్. హ్మ్. అది హెల్తీగా ఉండాలి, హ్మ్. అది మళ్ళీ సెటరేట్ చేసుకోవాలి. అది పిల్లలకి ధైర్యాన్ని ఇస్తుంది. హ్మ్. ఇప్పుడు మనం ఏమి తెలియని రోజుల్లో సైకిల్ ఈజీగా నేర్చేసుకుంటాం. హ్మ్. నువ్వు దగ్గరుండి భద్రంగా వాడిని జాగ్రత్తగా నేర్చుకోరా అంటే వాడు నేర్చుకోడు. 4 సార్లు కింద పడి మోకాలు చెప్పలు పగిలితే హ్మ్. ఆటోమేటిక్గా వాడికి వస్తుంది. ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. యాహ్! నైస్. యాహ్! సో బీయింగ్ ఫాదర్ ఆఫ్ దొర సాయి తేజ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఎక్కువ మురళీకృష్ణారెడ్డి కంటే కూడా. అంతే కదా. యాహ్! నైస్. ఇప్పుడు సక్సెస్ అనేది హ్మ్. అంత ఈజీ కాదు. హ్మ్. సక్సెస్ అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్? అంటే నా స్వార్థం మేరకు సక్సెస్ అయితే వాడు గ్రేటా? కాదు కదా. కాదు. హ్మ్. మనం ఏదైతే అనుకుంటున్నామో, వాళ్ళు ఏదైతే క్లారిటీతో పనిచేస్తున్నారో, హ్మ్. తద్వారా నలుగురికి ఉపాధి మనం కరెక్ట్‌గా ఎగ్జాంపుల్‌గా ఉండగలిగితే అది సక్సెస్. కరెక్ట్. కరెక్ట్. దానికి ఒక డెస్టినేషన్ ఏముంటుంది? కరెక్ట్. లేపోతే గవర్నమెంట్‌ని ఇవాళ ఒక స్టూడియోకి ప్లేస్ అడుగుతున్నారు, హ్మ్. సక్సెస్ పీపుల్ అందరూ గూడా. హ్మ్. గవర్నమెంట్ ఎంతమందికి ఇవ్వగలుగుతుంది? కరెక్ట్. ప్లాట్‌ఫార్మ్స్ ఎట్లా? హ్మ్. దూరదృష్టి ఉండాలి గదా. కరెక్ట్ అండి. మళ్ళీ బట్ అంటే మీరు తన మెచ్యూరిటీ గురించి మాట్లాడుతూ ఇందాక ఆ మాట చెప్పారు కదా! మీరు నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నారు తన నుంచని. అంత మెచ్యూరిటీ ఉందని. హ్మ్. ఏ ఏజ్‌లో గమనించారు సార్ దొరసాయి తేజకి ఇంత మెచ్యూరిటీ ఉంది? అంటే ఇంత క్లారిటీ ఉంది లైఫ్ మీద అని? వాడు స్కూల్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడే హ్మ్. ఆహ్, నాకు వీడియో గేమ్స్ క్యాసెట్లు కొనిపెట్టమనేవాడు. హ్మ్. హ్మ్. నేను ఆవేశంతో సరే పదరా అన్నా. హ్మ్. షాప్‌కెళ్తే అది ఒక్కొక్క ఇంతే ఉండేది 500 చెప్పేవాడోడు. హ్మ్. అరే! రూ. 500 రా అది ఎట్లరా అంటే, నువ్వు కొనిపిస్తున్నావా లేదా? చాలా స్ట్రెయిట్‌గా అడిగేవాడు హ్మ్. క్వెషన్. సో, నాకున్న వాటెవర్ ఇట్ మే బీ, హ్మ్. వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ నచ్చేది నాకు. హ్మ్. వాడు ఆడుతున్నప్పుడు గమనించేవాడిని. బీభత్సంగా ఆడేవాడు, వాడికది ఓల్డ్ అయిపోతది హ్మ్. గేము. ఓకే. ఆ! మళ్ళీ బోరొచ్చేస్తుంది ఆడికి. చాలా లెఫ్టీ వాడు యాక్చువల్‌గా. హ్మ్. చాలా ఫాస్ట్‌గా 2 చేతులతో డీల్ చేస్తా ఉంటాడు. హ్మ్. హ్మ్. అప్పటికి నాకు లోపల ఇన్స్పిరేషన్ ఏంటంటే అన్‌లక్కీ ఏంటంటే, ఒక రూ. 1,00,000 కంప్యూటర్ నేర్చుకుంటాను డాడీ ఇవ్వండి అంటే, ఆ 1,00,000 ఉంటే నిన్ను హైదరాబాద్‌లో ఎందుకు పెడతానురా, ఇంటికి తీసుకుపోయి ఏదో వ్యవసాయం చేపించుకునేవాడిని కదా. హ్మ్. నువ్వు చదువుకుంటే చదువుకో, లేకపోతే లేదు, నేను ఇవ్వలేనన్నాడు ఆయన. హ్మ్. ఆ రోజున నేను ఆ రూ. 1,00,000 పెట్టి కంప్యూటర్ నేర్చుకున్నట్టయితే, నేను ఇంకా చాలా బాగా ఎదిగుండేవాడిని. హ్మ్. ఆ బాధ ఉంది నాలో. సో, పిల్లలు మళ్ళీ అలా కాకూడదు, వాళ్ళకి ఏది టాలెంట్ ఉందో చూసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము. హ్మ్. అక్కడ మొదలైంది ఆ క్యాసెట్స్ దగ్గర. 500 హ్మ్. మనం సంపాదన ఎంత అయినా గూడా ఏదో వాడికి కావాల్సినంత హ్మ్. వాడు ఏది అడిగినా గూడా వెంటనే అది అయిపోవటం వస్తే ట్యాబ్ అన్నాడు. సామ్‌సంగ్ 18,000 హ్మ్. ఎక్కడ తీసుకురావాలి?
సరేరా నాన్న మనకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగేవాడిని. అరే వాడు ఇట్లా ట్యాబ్ అడుగుతున్నాడు, అది ఇప్పుడు వాడికి ఉపయోగపడుతుందో లేదో అని అంటే, మా బంధువులేమో నువ్వు అన్ని పిచ్చి పనులు చేయ మాకు, వాడికి అవన్నీ అవసరమా, 10th క్లాస్లో వాడు కంప్యూటర్ అవసరమా అని వాళ్ళు ఏదో క్లాస్ పీకేవాళ్ళు నాకు. వాళ్ళేమో అలా అనేవాళ్ళు, ఫ్రెండ్స్ ఏమో లేదురా వాడిది ఏదో ఒక స్పార్క్ ఉంది, వదలమా. కానీ నా చుట్టుపక్కల ఉన్న సర్కిలే వాడిని నువ్వు వదిలేయి, వాడిని వాడు ఏదో ఒకటి ఉంది చాలా జమ్మోడు అది అని చెప్పేవాళ్ళు. ఆ మంచి సర్కిల్ ఉండడం వల్ల ఏమైపోయింది, సరే కానీ మనం చేయలేని వాడు ఏమైనా చేస్తాడేమో అట్లా. వాడికి ఏంటంటే టెక్నాలజీ మీద వాడికి తెలియకుండానే 8th క్లాస్కే కమాండ్ వచ్చేసింది. తనకి తానే ఒక హీరోగా తను నిర్మించుకున్నాడు. అసలు ఎవ్వరి సపోర్టు లేదు, వాడే నేర్చుకున్నాడు అన్నీ కూడా. స్క్రిప్ట్ రైటింగ్ కానీ, ఆ టెక్నాలజీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కానీ, మ్యూజిక్ సెన్స్ కానీ. సో ఆల్మోస్ట్ తన డైలాగ్స్ కానీ, తన స్క్రిప్ట్ కానీ మోస్ట్లీ తనే రాసుకుంటూ ఉంటాడు కదా సార్. సెకండ్స్లో అసలు ఏముండదు, జస్ట్ కాన్సెప్ట్ అనుకుంటాడు. గల్లీ బాయ్స్ అనగానే మొత్తం సెర్చ్ చేసేసుకుంటాడు. ఫట్టను ఒక 8 ఎపిసోడ్లు వచ్చేస్తాయి. తెలియదు అసలు, తెల్లారేటప్పటికి రెడీగా ఉంటుంది మొత్తం, అప్పుడు వేస్తాడు గో ఫర్ షూటింగ్. ఎవరున్నారు సార్ మీ ఫ్యామిలీలో లెఫ్ట్ హ్యాండ్ యూజర్స్ ఇంత క్రియేటివ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నా తెలిసినంత వరకు ఎవరు లేరు. మా అత్తమామ సైడ్ లేరు, మా అమ్మ నాన్న లేరు. అది మరి ఎలా వచ్చిందో తెలియదు. స్టార్టింగ్ అంటే ఇప్పుడు పిల్లల్ని మీరు చెప్పిన డైలాగ్ చాలా మంది చెప్తూ ఉంటారు, పిల్లల్ని చెడగొట్టుకో, గారాబం చేసి చెడగొడుతున్నాం అని అంటూ ఉంటారు అందరూ. సో మిమ్మల్ని అలా అన్నా మీరు ఆ మాట వినలేదు. ఈరోజు దొర సాయి తేజ సక్సెస్కి మీరు కారణం అయ్యారు దానివల్లే, అలా వదిలేయడం వల్లే. బట్ మీరేం చెప్తారు బేసికలీ ఇలా చెప్పే వాళ్ళందరికీ ఏం చెప్తారు? గారాబం చేయొద్దని చెప్తారా, చేయమనే చెప్తారా, వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏదైనా కొనిమ్మని చెప్తారా? అంటే మనకు కొన్ని ఆశలు ఉంటాయి, మనం సాధించలేని అన్ని పిల్లల మీద రుద్దేస్తాం, వాళ్ళ మీద ఫోర్స్ చేస్తాం, వాడి మనసుని గ్రహించాం. దానికి సంబంధించి మనం పేపర్ చదువుతుంటాము, సినిమాలో క్యారెక్టర్లు చూస్తూ ఉంటాము, అక్కడ వరకే ఆగిపోతారు, మళ్ళీ ఇంటికి వచ్చి అదే పని చేస్తారు. మనం అలా చేయకుండా ఉండడానికి ఇది కొంచెం ఆశాజనకంగా ఉన్న ఫీల్డ్, రికగ్నైజ్డ్ ఫీల్డ్ కదా, మనకున్న అవగాహన ఉన్న ఫీల్డ్లో ఇది ఒకటి. దానివల్ల వాళ్ళకి అది ప్లస్ అయింది. ఓకే, అంటే బేసికలీ ఇది మీ నుంచి వచ్చిన పిచ్చి కదా సాయి తేజకి? రకంగా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఖాళీ టైంలో అసలు వాడు ఇంట్లో ఉండేవాడు కాదు. వాడి కోసం స్కూటర్లో ముందు చిన్న సీట్ చేయించేసి తీసుకెళ్ళిపోయేవాడిని. తీసుకెళ్ళకపోతే ఊరుకునేవాడు కాదు, నిద్రపోవాడు అసలు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాను. మొండోడు సార్ అయితే బాగా. అబ్బో చాలా మొండి. నిద్ర వస్తే ఇక్కడైనా పడుకుంటాడు, అది ఇక్కడైనా పడుకుంటాడు తప్ప ఏడిపించడం కానీ లేకపోతే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అవన్నీ చేసేవాడు కాదు. వాళ్ళకి పెద్ద అబ్జర్వేషన్ అనమాట. చిన్నప్పటి నుంచి మంచి క్లారిటీతో ఉండేవాడు. అసలు వాడికి తెలియకుండానే యాక్ట్ చేసేవాడు కెమెరాల ముందు. 5 నిమిషాలు ఒక చిన్న క్రెయిన్ ఉత్సవాలకి ఏదో ఫిల్మ్ చేస్తా ఉంటే సమీర్ దాంట్లో హీరో, మేము ఏవో క్యారెక్టర్లు చేస్తూ ఉన్నాం. దాంట్లో హూ కిల్స్ ఫాదర్ టైటిల్ ఓకే వీడే. ఓకే, కిల్లర్ యాక్టింగే చేశాడు ఫస్ట్. ఆయన చేయించుకున్నాడు. ఏజ్ సార్ అప్పుడు? అప్పుడెంత వాడికి మహా అయితే 5-6 ఇయర్స్ కూడా ఉండవు. ఓకే, అంత యాక్టివ్. అది అసలు క్రెయిన్ ఫిల్మోత్సవాల కంటే అసలు కేన్స్ ఫిల్మోత్సవాలు అంటే పెద్దగా గ్రాండ్గా చేస్తారు వాళ్ళు. అట్లా అప్పుడే నాకు వాడు అనేవాడు, డాడీ ఆయన ఆటోగ్రాఫ్ ఏంది అంతమంది అడుగుతున్నారు, హీరో అంటే అంత ఉంటుందా? అయిపోయింది వాడికి, అదొక్కటే పట్టేసింది. సమీర్ గారి దగ్గర తీసుకున్నారు అప్పుడు ఆటోగ్రాఫ్, అంత జనం అంతా పడి తీసేసుకుంటున్నారు. వాడు అలర్ట్ అయిపోయాడు, ఓ ఈ ఫీల్డ్ ఇంత ఉందా, అందుకని నువ్వు రాజేంద్ర ప్రసాద్ అంటుంటావు అనేవాడు. అప్పటికి మనం వర్క్ చేసుకుంటున్నాం కదా, ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఆ సీరియల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే అనేవారు, వాడి చేత యాక్ట్ చేపిస్తున్నాం. వాడిని చూసి మళ్ళీ చిన్నవాడు కూడా యాడ్ అయ్యేవాడు, అరే ఇద్దరు బాగానే ఉన్నారు, ఇద్దరిని పెట్టేసుకుందాం అనేవాళ్ళు. సార్ మరి కష్టమవుతుందేమో సార్, ఇద్దరు ఎడ్యుకేషన్ ఆయన మాకు తెలియదు, ఎడ్యుకేషన్ అనేది నువ్వు చూసుకో, అవకాశం ఇవ్వడం వరకు మా పని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పిల్లలు బాగున్నారు, వాళ్ళు మేము చేయించుకుంటాం, దయచేసి నువ్వు సపోర్ట్ చేయి, కొంచెం కష్టపడు
అనేవాడు. సరే దారి దొరక్క మేము చూస్తున్నాం. దారి దొరికిన తర్వాత మనం మొండిగా మూర్ఖంగా ఉండంగా మనం డెవలప్ పిహెచ్డీలు చేసుకొని ఆ మాత్రం అవతలోడు చెప్పేది మనకు మంచి చెడు తెలియకుండా ఎలా ఉంటుంది అవకాశం. సూపర్ సూపర్. సో అంటే ఇప్పుడు ఫినాన్షియల్లీ తను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. లిటరల్లీ చెప్పాలంటే ఒక్కొక్క టార్చ్ బేరర్ అంటూ ఉంటారు కదా, ప్రతి ఫ్యామిలీలో ఒక వ్యక్తి వచ్చినప్పుడు తను ఎంతో కొంత ఫ్యామిలీ స్టేటస్ని మార్చేస్తూ ఉంటాడు. సో సాయి ధరమ్ అది ఇవ్వచ్చు అంటారా ఆ స్టేటస్, టార్చ్ బేరర్ అనే స్టేటస్ మీ ఫ్యామిలీ లెగసీకి సంబంధించి? ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వచ్చు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ జంజీ బ్యాచ్ అంటారు కదా, ఈ జంజీ బ్యాచ్తో కొంచెం డేంజరే, జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు వాళ్ళకి మాకు ఒక 10 to 20 జనరేషన్స్ గ్యాప్ వచ్చింది. ఏదైనా మనకి చేతనైంది సపోర్ట్ చేసి వాళ్ళకి రియలైజేషన్ ఇవ్వడం ఒకటే మేం చేయదగ్గది. వాళ్ళు డిసిషన్ తీసుకొని ఏదైనా సరే మేము దాన్ని అనుభవిస్తాము అంటే మళ్ళీ అక్కడ కూడా మనం పేషెన్స్ పెట్టాలి. మనకు మంచి హెల్త్ ఉండాలి, ఆ విషయంలో పేషెన్స్ ఉండాలి. అట్లా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అంటే మీరు చిన్నప్పుడు దేన్ని లెక్క చేయకుండా కాన్ఫిడెంట్గా అడిగేవాడు, 500 ఏంటి 18,000 అయితే కొంటావా కొనవా అని అడిగేవాడు అని అన్నారు. ఇప్పుడు మరి తనకు రెవెన్యూ చూస్తున్నాడు, యూట్యూబ్లో రెవెన్యూ చూస్తున్నాడు, ఒక విధంగా సంపాదిస్తున్నాడు. ఈ టైంలో తను ఖర్చు ఎలా పెడతా ఉంటాడు సార్? మరి ఒకటే ఏంటంటే వాడి యాటిట్యూడ్ ఒకటే ఉంటుంది. ఏదైనా సరే మొదలు పెట్టకపోతే అనుభవాలు ఎలా వస్తాయి డాడీ అంటాడు. మనకు ఒకటి కావాలి అంటే ఎక్కువ దూరం ఆలోచిస్తే నీలాగా తయారవుతాను నేను కూడా, ఏమీ సాధించలేకుండా ఉంటాం. అది కాదు డాడీ, ఒకటి నేను చెప్పిందన్నా చేయండి, లేదా మీరేం చెప్తారో నేను ఎస్ఆర్నో చెప్తాను. ఎక్కువ డిస్కషన్స్ ఉండవు. ఓకే. సో అంటే బేసిక్గా మీరు పెద్ద అంటే ఫాదర్ రోల్ కంటే ఫ్రెండ్ రోల్ లాగే ఉన్నట్టున్నారు. అంతే, ఎంత ఓపెన్గా స్ట్రైట్గా మాట్లాడుతున్నాడంటే తప్పదు కదా. ఇప్పుడు మనకంటే వాడు తెలివిగా ఉన్నాడు, వాడు మనకంటే కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఇక్కడ కావాల్సింది ఏంటి? డిసిషన్ మేకింగ్. ఇది చేయొచ్చా చేయకూడదా, చేస్తే నా తరపు నుంచి నా అనుభవాలు ఏమిటి, అక్కడ వాడు కోడ్ చేసుకుంటాడు, క్రోడీకరించుకుంటాడు. సో నేను చేయొచ్చు అనమాట అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీ జనరేషన్ అంతా చూసుకుంటే సార్, సేవింగ్స్ ఫస్ట్ ప్రయారిటీ. సేవింగ్స్ అంటారు, రూపాయి వస్తే పావలా అన్న సేవ్ చేయి అని అంటూ ఉంటారు, 10 పైసలు అన్న సేవ్ చేయి అనేది మీ సిద్ధాంతం. ఇప్పుడున్న జెన్జీకి మీరు అన్నట్టు వాళ్ళు రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు, సేవ్ చేయట్లేదు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సంథింగ్ ఇంకోటి కొందాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంతకుముందు మనం ల్యాండ్ కొని పక్కన పెట్టడం, ఇది కూడా బిజినెస్ అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే బంగారం కొని పక్కన పెట్టడం, ఇది కూడా మారిపోయి అవసరమైతే 10 కార్లు కొని ట్రావెల్స్ పెట్టడం, లేదంటే ఒక ప్లాట్ కొని దాని తర్వాత కన్స్ట్రక్షన్ చేయడం, ఇలా అయిపోయింది. మీరేమంటారు ఈ ఆలోచన గురించి, జంజీ ఆలోచన గురించి? నేనేమంటానంటే, మనం అవసరాలకు మించి ఎప్పుడైతే డబ్బు వస్తుందో, చట్టాన్ని అతిక్రమించి సంపాదించాలనుకుంటామో, అక్రమంగా ఎట్లాగైనా రిచ్ అయిపోవాలనుకుంటామో, అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వేరు. అలా కాకుండా మన కంఫర్ట్కి, మన ఫ్యామిలీకి, నెక్స్ట్ జనరేషన్కి కూడా మీరు రేపు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ కంఫర్టబుల్ లైఫ్కి ఎంత అవసరం అంతవరకే మీరు చేయండి. ఈ ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు, ఆ రిస్కులు తీసుకోవడాలు, ప్రాఫిట్ లాస్ ఇవన్నీ ఇబ్బంది పడాలు అవి వద్దు అని చెప్తాను నేను. అండ్ ఫాదర్గా రోల్ పక్కన పెట్టి నార్మల్లీ మురళీకృష్ణారెడ్డి గారి గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీ గురించి నేను విన్నది ఏంటంటే, చిన్న పెద్ద ఏది అని చూడరంట, ఏది వచ్చినా అవకాశం అనే భావిస్తారంట. ఏంటి ఆ యాటిట్యూడ్ వెనక కారణం ఏంటి? మీ ఫిలాసఫీ ఏంటి? ఫిలాసఫీ ఏంటంటే, నేను ఈ ఫీల్డ్కి సంబంధించి చాలా కష్టపడి పైకి వచ్చాను. ఎంత కష్టపడి పైకి వచ్చానంటే, మరి మిగతా వాళ్ళు చెప్పేవి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నా హార్డ్ వర్కింగ్ ఏంటంటే, అసలు జీరో నుంచి వచ్చిన వాడిని. అసలు నాకు ఇక్కడ ఏమి తెలీదు, కేవలం థియేటర్ ఆర్ట్స్ అనే శాస్త్ర పరిజ్ఞానంలో సిటీ కల్చర్లోకి వచ్చాను. కాబట్టి ఒక చిన్న 4th క్లాస్ ఎంప్లాయీ పిల్లవాడిని చదువుకోవడం వల్లనే నాకు జ్ఞానం వచ్చింది. చదువుకోవడం వల్లే ఈ ఫీల్డ్లో మనం సాధించవచ్చు, కాన్ఫిడెన్స్ కొద్దిగా ఉంటే చాలు అని ఇన్స్పైర్ అయిన వాడిని. అయితే బాగా చదువుకోవడం వల్ల, ముఖ్యంగా మా గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఓకే. ఎంత గురువు గారు అంటే, ఆయన రాసిన ప్రతి నావల్ కానీ, ప్రతి
విజయానికి 5 మెట్లు లాంటి ఒక సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ బుక్ కానీ మ్మ్. అవన్నీ కూడా నాకు మామూలుగా గైడ్ చేయాల. ఓకే. నాలో ఉన్న అయోమయాన్ని, మ్మ్. సందిగ్ధావస్థని మొత్తాన్ని తీసేసింది. ఓకే. ఆయన ఇన్స్పిరేషన్గానే మేము ఒక రకంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం. అంటే దానిలో మొట్టమొదటిగా ఆయన చెప్పేది ఏంటంటే సూక్ష్మ దృష్టి ఉండాలంటాడు. మ్మ్. మ్మ్. ప్రతిదీ చక్కగా ఉపయోగించుకోవాలి అంటాడు. మనం ఒక రోజులోనే పెద్దవాళ్ళం అయిపోవాలంటే కుదరదు. మ్మ్. ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి అంటాడు ఆయన. స్టార్ట్ చేసినప్పుడే కదా నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు, మ్మ్. నువ్వేమిటో తెలుసుకుంటావు. మనం అనుకోగానే ఆర్టిస్ట్ అనగానే ఎట్లా అవుతాం? మ్మ్. అవలేం కదా. లెజెండరీస్ ఉన్నారు ఇక్కడ. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు 400-500 600 సినిమాలు చేశారు అంటే మ్మ్. ఇప్పుడు మేము అన్ని వేళ మీద లెక్క పెట్టుకొని ఇంకా లీడ్ రోల్స్ కాకుండా ఏజ్ దృష్ట్యా సైడ్ క్యారెక్టర్లు చేస్తుంటేనే మ్మ్. మాకు చాలా కష్టపడుతున్నాం. మ్మ్. అటువంటిది వాళ్ళు ఫుల్ లెంత్ క్యారెక్టర్లు, లీడ్ రోల్స్ అవన్నీ డిఫరెంట్ జోనర్స్లో అసలు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఏం కష్టపడుతున్నాను అనేది వస్తుంది. మ్మ్. అందువల్ల ఆ వచ్చిన అవకాశం ఏదైనా కూడా సద్వినియోగం చేసుకోవాలి, మ్మ్. పరిచయాలు పెంచుకోవాలి, మ్మ్. అవతల వాళ్ళని మనం నమ్మాలి. ప్రతి ఒక్కరు కూడా మనకంటే తెలివిగల వాళ్ళే ఉంటారు, మ్మ్. వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇందాక దొరస అయితే చెప్పిన మాట మళ్ళీ ఇక్కడ వచ్చింది. యాక్చువల్లీ మీరు అది అవలంబిస్తున్నారు. అంటే నేను చూశాను చాలా మందితో, మీరు అందరితో చాలా చాలా మంచిగా మాట్లాడతారు. మనిషి వాడి డెసిగ్నేషన్ ఏంటి, లేకపోతే వాడు స్థాయి ఏంటి, వాడు ఎన్ని సినిమాలు చేశాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా అనవసరం. పేరు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అందరితో. సో ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు మీకు? ఏంటి సార్? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు? చూస్తూ ఉంటాం కదా సార్. బేసికల్లీ మీరు బయట మీరు అంటే దొరకని మనిషి కాదు, అందని మనిషి కాదు, అందరికీ కనిపిస్తూ ఉంటారు ఈ ఫీల్డ్లో. సో మిమ్మల్ని మీ గురించి ఎవరు అడిగినా ఇదే మాట చెప్తారు, చాలా చక్కగా మాట్లాడతారు, అందరితో మంచిగా మాట్లాడతారు అని చెప్పి నవ్వుతూ. బట్ ఇప్పుడు జెన్జీ యాటిట్యూడ్ విషయానికి వస్తే, దొరస ఐతేజాకి యాటిట్యూడ్ ఉందని కొంతమంది నమ్ముతారు ఇంకా కొంచెం. ఎందుకంటే మనోడు సక్సెస్ ఉన్న వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది అనేది ఒక నమ్మకం, తెలియని నమ్మకం. ఈవెన్ మీరు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూస్తే ప్రభాస్ గారు ఒక డైలాగ్ చెప్తారు, ఎదగాలంటే లొంగాలి వంగాలి అంటే నేను నమ్మను, మన దగ్గర మ్యాటర్ ఉండాలి అని. సో ఇప్పుడు జెన్జీ అంతా ఇదే ఆలోచనలో ఉంటుంది. మీరేంటంటే విలువలు, ఎదుటి మనిషిని తక్కువ చేయొద్దు, విలువలు, అందరితో మంచిగా ఉండాలి అనేది మీ సిద్ధాంతాలు. ఈ రెండిట్లకి కంపేర్ చేస్తే మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న జెన్జీ ఆలోచన గురించి? నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, మ్మ్. తల్లిదండ్రులని మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే అవకాశాలను ఏది కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎప్పుడైతే ఆ అవకాశాలను మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోమో మనం జీరోకి పడిపోతాం. మ్మ్. అట్ ద సేమ్ టైం మనకు ఒక టార్గెట్ ఉంటుంది, అది అందకుండా ఉంటుంది, అందినట్టే ఉంటుంది. మ్మ్. మరి దానికి సంబంధించి ఎట్లా మీరు ప్లానింగ్? ఇంతకుముందు రోజుల్లాగా కాదు కదా. Correct. ఇప్పుడు అన్నీ కూడా పెట్టుబడితో కూడుకున్నది, మ్మ్. టాలెంట్తో కూడుకున్నది. ఇక్కడ చూస్తేనేమో హెల్దీ వాతావరణం లేదు, మ్మ్. ఉపాధి అవకాశాలు లేవు, ఆధారపడే పరిస్థితే ఉంది ఎవరు కూడాను. దానికి చదువుకొని వచ్చినా చదువుకోకుండా రాకపోయినా నీకు ఆ వృత్తికి సంబంధించి టెక్నిక్స్, స్కిల్సే ఇంపార్టెంట్ తప్ప మ్మ్. నేను అనే దానికి ఇక్కడ ఎక్కడుంది ప్లేస్మెంట్? నువ్వు ఫైట్ చేయడం తప్ప, స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టెన్సీ తప్ప మ్మ్. ఇతను టాలెంటెడ్, ఇతను మనం తీసుకోవచ్చు అనేది ఎట్లా చెప్తావు? మ్మ్. అక్కడ నేను వాళ్ళకి ఒకటే ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ప్రతిరోజు కొన్ని స్కిల్స్ నేర్చుకోండి, అబ్జర్వ్ చేయండి. మీరు చదువుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్లీస్ట్ ప్రపంచ జ్ఞానానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు డైలీ పేపర్ చదవడానికి కూడా మీకు ఓపిక ఉండదు, తెలుగు రాదు. మరి ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు మీరు? ప్రపంచం అంతా కూడా ఒక అవగాహనలో మీరు పెట్టుకోకపోతే ఎక్కడ ఏం జరుగుతుందనేది. పల్లెటూరులోకి వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చుంటే ఏమీ తెలియనోడు మాట్లాడుతున్నాడు ట్రంప్ గురించి. మ్మ్. వాడికి ప్లేస్మెంట్ ఉంది, అవగాహన ఉంది, న్యూస్ పేపర్ వస్తుంది, సెల్ ఫోను హ్యాపీగా డేటా ఫ్రీ ఉంది, వాడు చూస్తున్నాడు, చాలా తెలివిగా మాట్లాడుతుంటాడు వాడు. కానీ వాడికి ప్లాట్ఫామ్ ఉండదు పాపం. మ్మ్. మనకి ఇక్కడ చదువు ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది, టైం ఉండదు, బ్రెయిన్లో చిప్స్ నిండిపోతాయి. మ్మ్. మరి అవన్నీ కరెక్ట్గా డిసిప్లైన్డ్గా ఆర్గనైజ్డ్గా చేసుకొని సద్వినియోగం చేసుకొని నువ్వు వెళ్ళాలనుకున్న పాయింట్కి ఇవన్నీ రిలేటెడ్గా ఉన్నాయా లేదా అనేది ప్లాన్ చేసుకుంటే అసలు లైఫ్ సరిపోతుందా?
స్టిల్ మేము ఇంకా యంగ్‌లాగా ఆలోచించగలుగుతున్నాము. యంగస్టర్స్‌తో తిరగగలుగుతున్నాము. వాళ్ళతో పాటు పని చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం ఒక్కటే. ఎప్పుడు కూడా మనం ఇంగ్లీష్ గ్రామర్‌లో మనం నేర్చుకున్నప్పుడు ఇఫ్ ఐ వర్ యూ అంటాం. ఎందుకు? అప్పుడే నాకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడు కూడా అవతల వాళ్ళ వైపు నుంచి నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెడతావో వాళ్ళ కష్ట సుఖాలన్నీ మనకి అర్థమైపోతాయి. అప్పుడు హౌ టు డీల్ అనేది తెలుస్తుంది. అసలు వాడికి ఏం కావాలో తెలియకుండా పాపం వాడికి ఏ సపోర్ట్ చేయకుండా పొద్దుస్తమాను నీకేం కావాలనే దాని మీదనే నువ్వు అంటే మరి వాడు కూడా అదే ఆలోచిస్తాడు మరి. నీ మీద ఎందుకు సానుభూతి చూపించాలి, నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే అవకాశం విలువ మనం గుర్తించట్లేదు. సింపుల్గా ఏం చెప్పేస్తాం, మర్చిపోయాను రా అన్నాం. మర్చిపోవడం కాదు, అది ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. మళ్ళీ అక్కడ ఎండమూరి గారి థియరీయే నాకు పనిచేస్తుంది, సైన్సే పనిచేస్తుంది. కొన్ని లక్షలు మిలియన్లు న్యూరాన్స్ మనకి సపోర్ట్ చేస్తాయట. మర్చిపోవడం అనేది జరగదట ఏ ఏజ్లో కూడా. మర్చిపోయాము అనే మాట అబద్ధం అట. అట్లా నాకేంటంటే చాలా వాల్యుబుల్ వర్డ్స్, చాలా పెద్దవాళ్ళ బుక్స్ నాకు అవి గుర్తుండిపోతాయి నాకు తెలియకుండానే. అలాగే మరి ఇప్పుడు మనం మా పిల్లల వల్లనో లేకపోతే వృత్తిపరంగానో డిఫరెంట్ ఏజ్ గ్రూపులతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సైకాలజీ నాకు సర్రన వచ్చేస్తుంది. అసలు చక్కన రోబోలాగా గ్రాస్ప్ అయిపోతుంది. ఆడెక్కడున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు. నైస్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు యండమూరి గారి బుక్లో ఉంటుంది, సూక్ష్మ ఆలోచన ఉండాలి, ఏదైనా మొదలు పెట్టాలి, మొదలు పెట్టకపోతే ఎలా తెలుస్తుంది అన్నట్టు మాట్లాడారు. ఇదే డైలాగ్ ఇందాక సాయితేజ కూడా చెప్పినట్టు చెప్పారు, ఏదైనా స్టార్ట్ చేయాలి డాడీ, స్టార్ట్ చేయకపోతే ఎలా తెలుస్తుంది, అనుభవం ఎలా వస్తుంది అని చెప్పి. సో నాలెడ్జ్ ఇప్పుడు జెన్జీకి ఉన్న నాలెడ్జ్ అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. ఐ మీన్ ఈ బుక్స్ నాలెడ్జ్ అంతా ఎలా వచ్చిందో తెలియదు కానీ జెన్జీకి మంచి క్లారిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది. వాళ్ళది లోపం ఒక్కటే, వాళ్ళు చదవరు. ఏ పుస్తకాలు కూడా చదవట్లేదు. చదవకపోతే ఓన్లీ విజువల్ ఎఫెక్ట్ స్ట్రాంగ్గానే ఉంటుంది. అందువల్ల వాళ్ళు కొద్దిగా గొప్ప ఇప్పుడు నెట్టగలుగుతున్నారు. కానీ బేసిక్స్ మిస్ అవుతారు, బేస్ ఉండదు. ఇప్పుడు మేము శాస్త్రం చదువుకొని యాక్టింగ్ వచ్చాం కాబట్టి ఇప్పుడు మాకు థియరీ ప్రాక్టికల్ రెండు స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే కాంబినేషన్లో మాకు చాలా ఈజీ నటించడం. ఎందుకంటే మాకు క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్. అక్కడ మురళీకృష్ణారెడ్డి కనపడకూడదు, క్యారెక్టర్ కనపడాలి. అది మాకు థియరీ, ఈ డ్రామాల ఎక్స్పీరియన్స్.